హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ కాకతీయ చరిత్రలో భాగంగా నిర్మించబడినటువంటి శివాలయాల్లో ఒక శివాలయం. ఇది ముస్లిం దాడులలో పాక్షికంగా ధ్వంసం చేయబడింది. అయితే దీని యొక్క సంస్కృతి, కాకతీయుల యొక్క చరిత్ర, కాకతీయుల యొక్క మతం అనేది ఏదైతే ఉందో అది తరతరాలుగా తర్వాతి తరాలకు తెలియకుండా ఉండడం కోసం ముస్లిం దండయాత్రలలో 1303 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాలతో ఈ యొక్క కాకతీయ రాజ్యం పైన దండెత్తాడు. ఈ యొక్క 1303లో ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని రెండవ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నాడు. ఈ యొక్క రెండవ ప్రతాపరుద్రుడు పరిపాలించే టైంలో ఈ యొక్క కాకతీయుల సామ్రాజ్యం అనేది ఓడిపోవడం జరుగుతుంది. ఇది ఓడిపోయిన కాకతీయ సామ్రాజ్యం ఈ యొక్క కప్పం గట్టనికి శిస్తు కడతా అని చెప్పేసి సామంతునిగా మారనీకి రెడీ అయిపోతాడు. అయితే ఈ యొక్క సామంతునిగా ఉన్న కాకతీయ ప్రతాపరుద్రుడు అనేటి రాజు యొక్క నిర్మాణాలలో భాగంగా అనేక శివాలయాలు నిర్మించాడు. ఆ యొక్క శివాలయాలే ఇప్పుడున్న వరంగల్లోని 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, ఓరుగల్లు టెంపుల్, ఇలా చాలా దేవాలయాలు మనం చూడొచ్చు. అయితే అప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షను ఇటుకల్ని ఒక రాళ్ళను ఒక రాటి మీద ఇంకొక రాయిని పేర్చి ఈ యొక్క నిర్మించడం జరిగింది. అయితే ఈ రాళ్ళను చూడొచ్చు, ఎంత గ్యాప్ లేకుండా, ఎటువంటి సున్నం యూజ్ చేయకుండా రాళ్ళని ఒకదాని మీద ఒకదాన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉపయోగించి నిర్మించారు. చిన్న చిన్న శిల్పాలను చూడవచ్చు, ఎంత అందంగా చెక్కబడ్డాయో. ఈ యొక్క చిన్న చిన్న నిర్మాణాలను కూడా వాళ్ళు చాలా మైక్రో లెవెల్లో చెక్కడం జరిగింది. ఒకవైపు ఈ టెంపుల్ని చూస్తే మొత్తం కూలిపోయి దీని యొక్క శిథిలావస్థలో ఉన్న టెంపుల్గా కనబడుతుంది. అయితే కొత్త కొత్త బిల్లలు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ యొక్క పిల్లర్లలో పైన వరుసలో అమర్చిన కొత్త పిల్లర్లను మీరు గమనించవచ్చు. అయితే ఈ యొక్క సూదిమొన దూరే అంత గ్యాప్ లాంటి డిజైన్లు కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఈ పిల్లర్ పూర్తిగా కింద పడిపోయింది. దీన్ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించాం, కానీ ఇది జరుగుతలేదు. అయితే ఈ యొక్క పైన చూస్తే ఈ యొక్క కొత్త పిల్లర్ నిర్మాణం జరగడం మీరు గమనించవచ్చు. ఈ పైన రాయి కొత్త పిల్లర్తో ఏర్పాటు చేయబడింది. ఇది కూడా కొత్త పిల్లరే. చూడండి, ఈ అన్ని పిల్లర్లను రీకన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. ఈ మిడిల్లో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఇది నాట్యగత్తెలు నాట్యం చేసే ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో ఎప్పుడైనా మనకు శివరాత్రులు అలాంటి ఏదైనా ఉన్నప్పుడు జోగునిలు భోగునిలు అనే ఒక వ్యవస్థ అప్పుడు మనకు ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక్కడ నాట్యం చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఈ లోపల ఉన్నటువంటి కటింగ్ డిజైన్ లోపల నుంచి సూదిమొన వెళ్ళేటువంటి గ్యాప్ని వాళ్ళు కట్ చేయడం జరిగింది. దాని కింద వరుసలు కూడా గమనించవచ్చు. చూడండి, ఇప్పుడు లోపల పోనీకి ప్రయత్నం చేద్దాం మనం. 3 వరుసలలో తలుపులు ఉన్నాయి, అన్ని వైపుల తలుపులు ఉన్నాయి. ఈ పిల్లర్లు కొన్ని వైపుల పిల్లర్లు ఉన్నాయి, కొన్ని వైపు పిల్లర్లు పూర్తిగా కింద పడిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క రాళ్ళు కూడా మనం చెప్తే ఏంటంటే అప్పటి రోజుల్లో మొత్తం ముస్లిం దాడుల్లోనే ధ్వంసమైందని చెప్పుకోవడం కాకుండా ఈ 1400 అండ్ 1300 టైంలలో 1500 టైంలలో కూడా మనకు భూకంపాలు సంభవించాయి. దానివల్ల కూడా కొంత నష్టం అనేది జరిగింది. ఇవి యొక్క రాళ్ళు కూడా డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల, వర్షపు నీళ్ళ వల్ల కూడా ఇవి కూలిపోతుంటాయి. వెదరింగ్ వల్ల కొంచెం కొంచెం కరిగిపోతుంటాయి రాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లర్ చూడండి, అసలు డిజైన్ చూడండి ఎంత మైక్రో లెవెల్లో గీశారో. ఇది చూడండి, ఈ శిల్పాలను చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ టెంపుల్ ఇప్పుడే ఇలా ఉంది అంటే ఆ కాలంలో ఈ టెంపుల్ అంటే అబౌట్ 1000 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ ఎంత అందంగా, ఎంతమంది జనాలతో ఉండేదో చూడండి. లోపల వైపు డిజైన్ కూడా మీరు చూడవచ్చు, ఎంత అందంగా ఉందో ఒక్కసారి గమనించండి. లోపల చిన్న చిన్న పిల్లర్లను కూడా చాలా నీట్గా చెక్కారు. అంటే ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదండి. చూడండి, దీనికి ఎంతమంది శిల్పులు, ఎంతమంది రాజులు దీన్ని కృషి చేస్తే ఈ యొక్క గుడులు ఇట్లా నిర్మాణం జరుగుతుందో చూడండి. అయితే దీంట్లో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి మెయిన్ శివలింగాన్ని అయితే వీళ్ళు ఇక్కడ నుండి పెగిలించేశారు. పైన మనకు గోపురం అనేది కూడా మొత్తం కూలిపోయి ఉన్నది. పైన అసలు ఎటువంటి రూఫ్ లేదు. కొంచెం లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శిల్పాలు చూడండి ఎంత నీట్గా అందంగా ఉన్నాయో. చాలా నీట్గా ఉన్న చెక్కబడినటువంటి శిల్పాలని మన పూర్వీకులు కాపాడుకుంటూ వచ్చారు. కానీ ముస్లిం రాజులు వీటిని పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఈ యొక్క చరిత్ర, మన సంస్కృతి, మన హిందూ సాంప్రదాయం, మన కల్చర్ ఫర్దర్ జనరేషన్స్కి తెలియకూడదని బుక్స్, లిటరేచరు, శిల్పాలు అన్నిటినీ ధ్వంసం చేయడం జరిగింది. చూడండి, ఇది గుడి లోపలటువంటి భాగము. ఈ గుడి లోపల ఉన్నటువంటి భాగాన్ని మీరు గమనిస్తే శివలింగం ఏదైతే ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో అసలు ఏదీ లేదు. చూడండి,
పైన కూడా చూడొచ్చు. పైన ఉన్న డిజైన్ చూడండి, ఇంటర్లాకింగ్ సిస్టమ్ వీళ్ళు యూజ్ చేశారు. అసలు ఇలా యూజ్ చేసి కట్టడం అనేది మనం అప్పటి రోజుల్లో 1000 ఇయర్స్ బ్యాకే దీన్ని చూడగలుగుతున్నాం మనం. ప్రజెంట్ డేస్ అంతా ఏదేదో అంతా చేస్తున్నారు. కానీ ఇంజనీర్స్ చేసే ఇంజనీరింగ్ వర్క్ కన్నా 1000 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఇంజనీరింగ్ వర్క్ ఒకసారి గమనించండి. చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ వర్క్ చూడండి. ఈ స్టోన్ ఇక్కడ ఎలా ఆగిందో చూడండి. పైన చూడండి ఒక్కసారి మీరు గమనించండి. ఈ టెంపుల్ ఈ క్రాక్స్ అనేది వాళ్ళ ఫిరంగులతో కొట్టడం వల్ల, భూకంపాల వల్ల జరిగినటువంటి క్రాక్స్గా మనం గమనించవచ్చు. టెంపుల్ని మాత్రం చాలా ఎక్సలెంట్గా ఇంటర్లాకింగ్ సిస్టంతో కట్టారు. కానీ దీన్ని మనం కాపాడలేకపోవడం అనేది మన దురదృష్టంగా భావించవచ్చు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి.